హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ కోటి తొంగల. మీరు చూస్తున్నారు కోటి ఎడ్యుకేషన్ అప్డేట్స్. ఫ్రెండ్స్, సౌత్ సెంట్రల్ రైల్వే నుంచి మనకి హైదరాబాద్ డివిజన్లో కొన్ని ఉద్యోగాలకు నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయిందండి. సో దీనికి అప్లై చేయాలి అనుకునే వారు ఎటువంటి ఫీజు చెల్లించవలసిన అవసరం లేదు, ఎటువంటి రాత పరీక్ష లేదు. దీన్ని కేవలం మీరు మెయిల్ చేస్తే సరిపోతుంది. మీకు మొబైల్లోనే ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. సో అందులో మీరు కనుక పాస్ అయినట్లయితే మీకు కొన్ని కాంట్రాక్ట్ బేసిక్ మీద 6 months పీరియడ్లో వీలైతే తీసుకోవడం అయితే జరుగుతుంది జాబ్లోకి. సో పూర్తి హక్కులు ఉన్నాయన్నమాట సౌత్ సెంట్రల్ రైల్వేకి. ఆ కాంట్రాక్ట్ పీరియడ్ని వారు పెంచే అవకాశం కూడా ఉంది. సో 6 months చేయొచ్చు, 1 year చేయొచ్చు, 1.5 year చేయొచ్చు. కానీ మీకు వచ్చే బెనిఫిట్ ఏంటంటే ఈ కాంట్రాక్ట్ బేసిక్ తర్వాత వారు మీకు సర్టిఫికేట్ అయితే ఇవ్వడమే జరుగుతుంది. ఈ సర్టిఫికేట్ ద్వారా మీరు ఫ్యూచర్లో అప్లై చేసే ప్రతి గవర్నమెంట్ జాబ్కి చాలా యూజ్ఫుల్గా ఉంటుందన్నమాట. సో మరి పూర్తి వివరాలు ఈ వీడియోలో ఉన్నాయి. మిస్ కాకుండా వీడియోని ఎండింగ్ వరకు అయితే చూడండి. అప్పుడే మీకు ఒక ఫ్రెండ్స్ ఏదైతే మనకి ఇక్కడ మెయిల్ అయితే కనబడుతుందో ఈ మెయిల్ ఐడికి మనం 29/5/21 లోపు మెయిల్ చేస్తే సరిపోతుందండి. అప్లికేషన్ ఫిల్ చేసి డౌన్లోడ్ చేసుకుని నేను మీకు కింద లింక్ ఇస్తాను. ఆ లింక్లో నుంచి పీడిఎఫ్ ఉంటుంది, అప్లికేషన్ 2 కలిపి ఉంటాయి. సో ఆ అప్లికేషన్ని ప్రింట్అవుట్ తీసి ఫిల్ చేసి మళ్ళీ దాన్ని సింగిల్ పీడిఎఫ్లో స్కాన్ చేసి వారికి మెయిల్ చేస్తే సరిపోతుంది. సో స్పెషలిస్ట్ డాక్టర్స్కి మనకి 3 పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి. అప్ టు 53 years వరకు ఏజ్ లిమిట్ అయితే ఉంది. 95,000 వరకు జీతం అయితే ఉంటుందండి. ఎంబీబీఎస్ డిగ్రీ చేసిన వారు లేదా డిప్లొమా అయిన సబ్జెక్టు ఫ్రమ్ ఎనీ రికగ్నైజ్డ్ యూనివర్సిటీలో చేసిన వాళ్ళు, మెడికల్ కోర్స్ చేసిన వారు దీనికి అప్లై చేసుకోవడానికి అర్హులవుతారనమాట. అదేవిధంగా జీడీఎంఓలో మనకి 16 పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయండి. దీని యొక్క వయసు కూడా 53 years ఉంది. 75,000 రూపాయల వరకు జీతం అయితే ఉంటుంది. ఎంబీబీఎస్ డిగ్రీ విత్ కంప్లీట్ ఫర్ ఇంటర్న్షిప్ ఫ్రమ్ ఎనీ యూనివర్సిటీలో చేసిన వారికి ఈ జాబ్ అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంది. నర్సింగ్ సూపరింటెండెంట్కి కూడా మనకి 31 పోస్టులు అయితే ఖాళీగా ఉండడం అయితే జరిగింది. 20 నుంచి 23 సంవత్సరాల మధ్య వయసు వారు అప్లై చేసుకునే అవకాశం అయితే ఉందండి. 44,900 దాదాపు మనకి 45,000 వరకు జీతం అయితే ఉంటుంది. సర్టిఫికేట్ యాజ్ రిజిస్టర్డ్ నర్స్ అండ్ మిడ్ వైఫ్ హ్యావింగ్ పాస్డ్ 3 years కోర్స్ ఇన్ జనరల్ నర్సింగ్ అండ్ మిడ్ వైఫ్ నుంచి మనకి సర్టిఫికేట్ ఉండాలి. లేదా బీఎస్సీ నర్సింగ్ చేసిన వారు కూడా దీనికి అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంది. సో అదేవిధంగా హాస్పిటల్ అటెండెంట్కి మనకి 26 పోస్టులు అయితే ఖాళీగా ఉండడం అయితే జరిగింది. 18 సంవత్సరాల నుంచి 33 సంవత్సరాల వయసు మధ్య వారు దీనికి అప్లై చేసుకోవచ్చు. 18,000 రూపాయల రెమ్యునేషన్ అయితే ఉంటుంది. 10th పాస్ అయిన వారు లేదా ఐటీఐ ఫ్రమ్ ఎనీ ఇన్స్టిట్యూట్ రికగ్నిషన్ బై ఎన్సీవీటీ, ఎస్సీవీటీ లేదా ఈక్వలెంట్ చేసిన వారు లేదా నేషనల్ అప్రెంటిస్షిప్ సర్టిఫికేట్ ఎన్సీవీటీ అండి. సో ఈ సర్టిఫికేట్ ఉన్నవారు దీనికి అప్లై చేసుకోవడానికి అర్హులు అన్నమాట. సో అదేవిధంగా ఫార్మసిస్ట్కి 2 పోస్టులు అయితే ఖాళీగా ఉండడం అయితే జరిగింది. 20 సంవత్సరాల నుంచి 33 సంవత్సరాల వయసు మధ్య వారు దీనికి అప్లై చేసుకోవడానికి అర్హులు అనమాట. 29,200 రూపాయల రెమ్యునేషన్ అయితే ఉంటుంది. 10+2 ఇన్ సైన్స్ చేసిన వారు లేదా డిప్లొమా ఇన్ ఫార్మసీ చేసిన వారు లేదా బ్యాచిలర్ డిగ్రీ ఇన్ ఫార్మసీ, బీ ఫార్మసీ చేసిన వారు దీనికి అప్లై చేసుకోవడానికి అర్హులు అనమాట. సో అదేవిధంగా నెక్స్ట్ ఇంకొకటి చూసినట్లయితే హెల్త్ అండ్ మలేరియా ఇన్స్పెక్టర్కి 1 పోస్ట్ అయితే ఖాళీగా ఉండడం అయితే జరిగింది. 20 నుంచి 33 సంవత్సరాల వయసు మధ్య వారు దీనికి అప్లై చేసుకోవచ్చు. 35,400 రూపాయల రెమ్యునేషన్ అయితే ఉంటుంది. బీఎస్సీలో కెమిస్ట్రీ మెయిన్ సబ్జెక్ట్గా చేసిన వారు కానివ్వండి, లేదా 1 year డిప్లొమా ఇన్ హెల్త్ ఇన్స్పెక్టర్గా చేసిన వారు కానివ్వండి, లేదా 1 year నేషనల్ ఎన్టీసీ సర్టిఫికేట్ పొందిన వారు కానీ దీనికి అప్లై చేసుకోవడానికి అర్హులు అవుతారనమాట. సో అదేవిధంగా నెక్స్ట్ కనుక చూసినట్లయితే ల్యాబ్ అసిస్టెంట్కి 1 పోస్ట్ అయితే ఖాళీగా ఉండడం అయితే జరిగింది. 18 సంవత్సరాల నుంచి 33 సంవత్సరాల మధ్య వారు దీనికి అప్లై చేసుకోవడానికి అర్హులు. 21,700 రూపాయల రెమ్యునేషన్ అయితే ఉంటుంది. 12th 10+2 చేసిన వారు ప్లస్ దీంతో పాటుగా డిప్లొమా ఇన్ మెడికల్ ల్యాబొరేటరీ డిఎంఎల్టీ చేసిన వారు లేదా సర్టిఫికేట్ కోర్స్ ఇన్ మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ డిఎంఎల్టీ సబ్జెక్ట్ చేసిన వారు దీనికి అప్లై చేసుకోవడానికి అర్హులు అనమాట. సో ఇంకా చాలా అయితే కోర్సులు ఇక్కడ మనకి ఇవ్వడం అయితే జరిగింది. సో మీకు కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను పీడిఎఫ్, అక్కడి నుంచి మీరు చూడండి, ఎందుకంటే వీడియో చాలా టైం అయిపోతుంది. అదేవిధంగా చూసినట్లయితే ఎవరైతే రైల్వే సర్వెంట్స్గా చేసి రిటైర్ అయిపోతారో వారికి 65 సంవత్సరాల వరకు ఏజ్ లిమిట్ అయితే ఉందన్నమాట. సో ఏ విధంగా అప్లై చేయాలి ఒకసారి కనుక చూసినట్లయితే మనకి ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వారందరూ కూడా 29/5/2021 తారీఖు లోపుగా మీకు ఒక అప్లికేషన్ అయితే నేను కింద పీడిఎఫ్లో ప్రొవైడ్ చేస్తాను లింక్ ద్వారా. అక్కడ మీరు దాన్ని డౌన్లోడ్ చేసుకుని అది స్కాన్ చేసి అది డౌన్లోడ్ చేసి ప్రింట్ ఇచ్చి ఫిల్ చేసి దాన్ని స్కాన్ చేసి, అదేవిధంగా ఏజ్ ప్రూఫ్ అండి
డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ కానివ్వండి, ఎస్ఎస్సి సర్టిఫికేట్ కానివ్వండి, అదేవిధంగా ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఉన్న సర్టిఫికేట్స్, ఒకవేళ మీకు ఏమైనా ఎక్స్పీరియన్స్ ఉంటే ఎక్స్పీరియన్స్ ఉన్న సర్టిఫికేట్స్, వీటన్నిటిని కూడా సింగిల్ పీడిఎఫ్లో స్కాన్ చేసి ఇక్కడ మీకు కనబడుతుంది కదా కాంట్రాక్ట్ మెడికల్ HYB@gmail.com అనే మెయిల్కి మెయిల్ చేయవలసి ఉంటుంది. ఈ మెయిల్ ఐడి నేను కింద డిస్క్రిప్షన్లో రాస్తాను, మీరు అక్కడి నుంచి ఈజీగా కాపీ చేసుకోండి. అదేవిధంగా మనకి ఇక్కడ మనకి కాంట్రాక్ట్ పీరియడ్ కనుక చూసినట్లయితే ఏవైతే మనకి 1-2 సీరియల్ నెంబర్స్ ఉన్నాయో డాక్టర్స్వి, వాటికి 6 months వరకు కూడా కాంట్రాక్ట్ బేసిక్ అయితే ఉంటుందండి. అదేవిధంగా 3 నుంచి 7 వరకు ఉన్న సీరియల్ ఉన్న డేట్స్ ఉన్న వాటికి 3 months కాంట్రాక్ట్ బేసిక్ ఉండడం అయితే జరుగుతుందని వీరు చెప్పడం అయితే జరిగింది. అదేవిధంగా మనకి ప్లేస్ ఆఫ్ వర్కింగ్ కనుక చూసినట్లయితే మనకి వీరు కోవిడ్ కేర్ సెంటర్లో కానివ్వండి, లేకపోతే హెల్త్ కేర్ సెంటర్స్లో కానివ్వండి, ప్లేస్మెంట్స్ కనుక చూసినట్లయితే మనం ఒకసారి హైదరాబాద్ దగ్గర ఉన్న కాచిగూడ కానివ్వండి, మౌలా కానివ్వండి, మహబూబ్ నగర్ కానివ్వండి, నిజామాబాద్, కర్నూలు టౌన్, ఈ విధంగా ప్లేస్మెంట్స్ అయితే ఉండడం అయితే జరుగుతుంది. అదేవిధంగా కోవిడ్ కేర్ సెంటర్లో కానివ్వండి, వ్యాక్సినేషన్ సెంటర్లో కానివ్వండి, ఈ ఉద్యోగాలు అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. దాంతోపాటుగా మెడికల్గా కూడా మీరు ఫిట్నెస్గా ఉండాలి అని చెప్పేసి చెప్పడం అయితే జరిగింది. సెలక్షన్ ప్రాసెస్లో భాగంగా ఎవరైతే అప్లై చేసుకుంటారో వారి నుంచి వీరు 1:3 రేషియోలో షార్ట్ లిస్ట్ అయితే చేయడం అయితే జరుగుతుంది. సో వీరికి ఆన్లైన్లో ఇంటర్వ్యూ అనేది మనకి 4-5 తేదీల్లో కండక్ట్ చేస్తారు. ఎవరైతే ఎలిజిబుల్ అవుతారో వారికి ఉదయం 11 గంటలకి అంటే కొంచెం ముందుగా మీకు మెయిల్ ఐడికి ఒక లింక్స్ అయితే వస్తాయి, ఇంటర్వ్యూకి సంబంధించిన లింక్స్. సో వారందరూ కూడా సెలెక్ట్ అయిన వారందరికీ కూడా ఈ లింక్స్ అయితే వస్తాయి, వాళ్ళు ఇంటర్వ్యూకి రెడీగా ఉండాలి అని అర్థం అన్నమాట. మరొకసారి డేట్స్ అయితే చెప్తున్నాను, 4-5 అండి. ఈ 2 డేట్స్లో మనకి ఇంటర్వ్యూ కండక్ట్ చేసే అవకాశం అయితే ఉంది. సో చేంజెస్ చేసే మ్యాక్సిమం లేవన్నమాట. సో అదేవిధంగా మనకి ఇక్కడ లాస్ట్ 5వ నెంబరు అప్లికేషన్ ఫామ్ అనమాట. సో ఈ ఫామ్ మీరు డౌన్లోడ్ చేసి మీ యొక్క పాస్పోర్ట్ సైజ్ ఫోటో సెల్ఫ్ అటెండెన్స్ చేసి అందించవలసి ఉంటుంది. దాంతోపాటుగా మీరు ఇక్కడ మనకి 6 ఉన్నాయి కదా, మహబూబ్ నగర్, కాచిగూడ అని చెప్పేసి. సో వీటిలో మీరు ఏ ఏరియాలో పనిచేయడానికి ప్రిఫరెన్స్ చూపిస్తున్నారో 6 ప్రిఫరెన్స్లో మీరు ఇక్కడ ఎంటర్ చేయవలసి ఉంటుంది. ఈ అప్లికేషన్ మొత్తాన్ని ఫిల్ చేసి మీ యొక్క ఏజ్ ప్రూఫ్ కింద మీ యొక్క 10th క్లాస్ మార్క్ షీట్ని, అదేవిధంగా ఎక్స్పీరియన్స్ ఉంటే ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్స్ని అన్నింటిని కూడా స్కాన్ చేసి, నేను చెప్పా కదా మీకు మెయిల్ కాంట్రాక్ట్ మెడికల్ HYB@gmail.com అనే మెయిల్ ఐడికి మీరు మెయిల్ చేయవలసి ఉంటుందన్నమాట. ఒకవేళ మీరు ఏమైనా తప్పుగా ఫిల్ చేసినా, డాక్యుమెంట్స్ కరెక్ట్గా లేకపోయినా మీ అప్లికేషన్ అయితే రిజెక్ట్ అయితే అయిపోతుందండి. సో చాలా కేర్ఫుల్గా అయితే 1-2 సార్లు నోటిఫికేషన్ అప్లికేషన్ చదివి అయితే మీరైతే ఫిల్ చేస్తారు అని చెప్పి అయితే నేను అనుకుంటున్నాను. సో ఎందుకంటే మనకి టైం అయితే చాలా తక్కువ ఉంది అప్లై చేయడానికి. దానితో పాటుగా నోటిఫికేషన్ మొత్తం చదివి వినిపించాలంటే ఒక 10-15 minutes అయితే పడుతుంది, ప్రతి ఒక్కటి మీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేయాలి అంటే. కాబట్టి మేము మెయిన్ పాయింట్స్ మాత్రమే చెప్తాం, నేనే కాదు ప్రతి ఒక్క యూట్యూబర్ మెయిన్ పాయింట్స్ మాత్రమే చెప్తాడు. ఒకసారి మీరు పీడిఎఫ్ అయితే డౌన్లోడ్ చేసుకుని అందులో ఇంపార్టెంట్ పాయింట్స్ని చూసుకుని దానికి తగ్గట్టుగా స్కాన్ అయితే చేసి జాగ్రత్తగా అన్ని సింగిల్ పీడిఎఫ్ అయితే చేసి అప్లై చేయవలసి ఉంటుంది. అలా చేసినట్లయితే మీరు ఇంటర్వ్యూకి అటెండ్ అయితే కనుక జాబ్ వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయన్నమాట.